నాయకుడు సరైనోడు లేకపోతే ఏమవుతుంది? అదే ఇప్పుడు ప్రస్తుతం నేర్పుతున్నటువంటి పాఠం. ఎవరు నేర్పుతున్నటువంటి పాఠం అంటే ప్రస్తుతం సిరియా నేర్పుతున్న పాఠం. భారతీయులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఒకప్పుడు సరైన నాయకత్వం లేని పరిణామంలో భారతదేశంలోని దాదాపుగా 90,000 కిలోమీటర్ల భూభాగం చైనా వశంగానే పాకిస్తాన్ వశంగానే అయింది. 90,000 కిలోమీటర్ల భూభాగం. ఆ తర్వాత కాలంలో సరైన నాయకత్వాలు రావడం ప్రారంభమయ్యాక కంట్రోల్ చేశాం. కానీ మళ్ళీ ఇప్పుడు సరైన నాయకత్వం మీదన ఈర్ష్యాద్వేషాలతో కడుపు మంటతో చేసే దుష్ప్రచారాలకి లొంగిపోతే జరిగే పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్ సజీవ సాక్ష్యం. అక్కడ ఉన్నటువంటి నాయకుడు బలవంతుడు, మంచోడే. కానీ ఎప్పుడైతే ఆ దేశాధ్యక్షుడికి సరైనటువంటి మద్దతు ప్రజల నుంచి కొరవడిందో, ఎవరి ద్వారా అయితే ప్రశాంతంగా తమ జీవితాలు గడిపారో వాళ్ళు పట్టించుకోకపోవడంతో తాలిబాన్ల రాజ్యమైంది. పట్టించుకొని మహిళలు ఈవేళ బానిసలయ్యారు. పట్టించుకొని ప్రజలు ఇవాళ రోజున మళ్ళీ తీవ్రవాదుల ముందు చేతులు జాచుకు బతకాల్సిన పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ చూస్తున్నాం, అట్లాగే బంగ్లాదేశ్ చూసాం. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతా కూర్చుని, భారత్ మీద డిపెండ్ అవుతా కూర్చుని సెల్ఫ్ సఫిషియన్సీ గురించి ఆలోచించని నాయకత్వ లోపపు ఫలితం చివరికి ఆ దేశాధ్యక్షురాలు వచ్చి భారత్లో తలదాచుకుంటే అక్కడ ఉగ్రవాదుల హస్తంలో నలిగిపోతోంది ఆ దేశం. మూడవది ఇప్పుడు తాజాగా సిరియా. 50 ఏళ్ళు పరిపాలించినా సరే సొంత బలమైనటువంటి దేశ మౌలిక నిర్మాణం ప్రజలలో ఆ ఫీలింగ్ క్రియేట్ చేసుకోకపోవడం వల్ల ఈవేళ భారీగా దెబ్బతిన్నది. చివరికి ఆ దేశాధ్యక్షుడే పారిపోయి వేరే దేశంలో తలదాచుకోవాల్సి వస్తుంది. ఒకనాడు కాశ్మీర్లో హరిసింగ్ అదే చేశాడు. ఆశయాలు ఉండటమే కాదు, ఆ ఆశయాన్ని ఆచరణలో పెట్టే బాధ్యతాయుతమైనటువంటి నాయకత్వం ఉండాలి. ప్రజాభిమానం, ప్రజాభిప్రాయం ఈ రెండింటిని జాగ్రత్తగా ప్రోధి చేసుకోవడం ఉండాలి. అది లేకపోతే ఎలా ఉంటుందో ఈ 3 దేశాలు ప్రత్యక్ష ఉదాహరణ. ఇందులో ఇంకొక కాన్సెప్ట్ కూడా చూడాలి. చివరికి ఈ 3 దేశాలు ఇప్పుడు తీవ్రవాద భావజాలిక చేతుల్లోకి పోయినాయి. ఇంకోటి, ఈ 3 దేశాలు వేరే ఏ హిందువులు వెళ్ళి ఆక్రమించుకోలే, ఏ క్రైస్తువులు వెళ్ళి ఆక్రమించుకోలేదు. వాళ్ళ దేశంలోని అదే మతానికి సంబంధించినటువంటి తిరుగుబాటుదారుల చేతుల్లో నాశనం అవుతుంది. ఇప్పుడు అక్కడ ప్రజలు ఎవడన్నా సవ్యంగా బ్రతకగలుగుతున్నారా? బ్రతుకు లేదు. ఏదో ఒక గ్రూపు కింద బానిసగా బ్రతకాలి. అది సమస్య.